రైతు అంటే దేశానికి వెన్నెముక. రైతు ఒక్క ఎకరం ఉన్న రైతు కానీ, 5 ఎకరాలు ఉన్న రైతు కానీ, 10 ఎకరాలు ఉన్న రైతు కానీ, వాళ్ళు పశువుల ఎరువు పోసుకొని మంచి ఎరువులు వాడుకుంటూ మంచిగా అధిక దిగుబడి చేస్తే ఎకరాన దాదాపు 40 క్వింటల్ల మొక్కజొన్న వండియచ్చు, 40 క్వింటాల దాకా వరి వండియచ్చు. ఇట్లాంటి యొక్క ఎకరాన ఇట్లాంటి యొక్క దిగుబడి చేసే రైతులను మెచ్చుకోవాలి. కానీ ఏదో రకంగా నేను 18 క్వింటాలే కొంట ఒక రైతు ఎకరాన ఇంతే కొంట అనే సమస్య నెత్తిమీదికి అచ్చిపడ్డది రైతుకు. ఇది గత సంవత్సరం 10 సంవత్సరాల ఆ గవర్నమెంట్ చేసిన ఏ డిమాండ్ లేక రైతుకు ఎన్ని అధిక దిగుబడి వండిస్తే అంత మెచ్చుకున్నారు. అందుకొరకు రైతులను మెచ్చుకున్నారు. అందుకొరకు ఆ ఉత్సాహంతోనే రైతులు అధిక దిగుబడి వండించినారు. మొక్కజొన్న కానీ వరి కానీ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేనంత పర్సెంటేజ్ మన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉత్సాహంతో వరి మొక్కజొన్న కానీ అన్ని పంటలు కానీ ఉత్సాహంగా పండిస్తున్నారు. ఇలాంటి ఉత్సాహాన్ని నిర్లక్ష్యం చేసి రైతులకు మచ్చ తెచ్చే విధంగా, రైతు నష్టపోయే విధంగా ఏ రోజు కూడా రైతులు గత ప్రభుత్వంలో లైన్లలో చెప్పులు పెట్టలేదు, డబ్బాలు పెట్టలేదు, పేలికలు పెట్టలేదు, జెండాలు పెట్టలేదు. మరి ఇదే పరిస్థితి ఈ రోజులలో కూడా ఇలా ఉంటే సన్నకారు రైతు కానీ ఎవరన్నా ఒంటి రైతు కానీ వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు ఈ వ్యవసాయము ఈ రోజులలో. అందుకొరకు మీరు దయచేసి మేము అంటున్నా, గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కాదు, రైతుల క్షేమం కోరితేనే ప్రభుత్వాలు నిలకడగా ఉంటాయని మేము కోరుతున్నాము. అందుకొరకు దీన్ని అనుసరించి గత ప్రభుత్వం మాదిరిగా రైతు ఉత్సాహంగా ఉండాలని మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము. దీనికి రైతు విజ్ఞప్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. నియోజకవర్గంలో మరి మొక్కజొన్న రైతులు పడుతున్న బాధలు చూసి మరి అనుకోకుండా ఈరోజు మోరపల్లి గ్రామంలో మరి మేము మా సొసైటీ చైర్మన్ మైపాల్ రెడ్డి గారి తండ్రి గారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం పరామర్శించి వస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మరి మొక్కజొన్న రైతులందరూ కూడా మరి ఇక్కడ మరి కళ్ళాల దగ్గర, పొలాల దగ్గర, ఇంటి దగ్గర మరి మక్కలు కోసుకొని ఎండినా కూడా ఇవాళ ప్రభుత్వం కొనే పరిస్థితి లేదని చెప్పేసి మరి వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళను పలకరించి మరి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇవాళ పార్టీ పరంగా కాకుండా ఇవాళ రైతు పరంగా చూసుకోండి. రైతులు కనీసం నీకు కేసీఆర్ మీద కోపం ఉంటే ఇవాళ రైతులు ఓట్లేస్తే, సబ్బండ వర్గాల ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. కాబట్టి మీరు ఆలోచించవలసింది, ఒక సీట్లో కూర్చున్న తర్వాత నీళ్లు ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు, రైతు బంధు ఇచ్చిండు, మరి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇట్లా ఏ అకాల వర్షాల కారణంగా ఇబ్బంది పడద్దు రైతు అని చెప్పేసి చివరి గింజ వరకు కొన్నాడు. మరి కొనుగోలు సెంటర్లు సకాలంలో మరి ఓపెన్ చేసిరు. ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది లేకుండా మరి సెంటర్లలో పోయాలి, పాస్ కావాలి, మళ్ళీ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడాలి. ఆ విధంగా రైతును ఒక రాజులాగా చూసిండు. ఎవరు కష్టపడ్డా కూడా, ఉద్యోగులు ఎవరు కష్టపడ్డా కూడా రైతు కష్టపడద్దని చెప్పేసి కరోనా సమయంలో కూడా కొనుగోలు సెంటర్లు పెట్టి మరి కొనుగోలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి. నువ్వు ఉన్నప్పుడు యూరియా సకాలైపోయి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందు ఆలోచనతోటే ఎంత పంట పండుతుంది, ఒక ప్రణాళికతోటి అగ్రికల్చర్ క్లస్టర్కు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ను పెట్టి మీ ఏరియాలో ఎంత విస్తీర్ణంలో పంట పండుతుంది రైతుకు, మొక్కజొన్న రైతులు ఎంత, వరి రైతులు ఎంత, కంది రైతులు ఎంత, పత్తి రైతులు ఎంత, దానికి ఏ ఎరువులు అవసరం ఉంటాయి అని ఒక ప్రణాళికతోటి చెప్పి అక్కడి నుంచి మరి తీసుకొని డాటా కలెక్షన్ చేసి ఆ విధంగా ఎరువుల కొరత లేకుండా, విత్తనాల కొరత లేకుండా, కరెంటు కొరత లేకుండా, నీళ్లకు బాధ లేకుండా మరి చేతికొచ్చిన పంటకు కూడా అమ్ముకునే స్థాయిలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు జేబులో మరి డబ్బులు పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్. 1850 వరకు కొంటుడు. కానీ మద్దతు ధర ఎంత? 2400 రూపాయల మద్దతు ధర. అంటే దాదాపు నువ్వు 1850కి కొన్నా కూడా మరి దాదాపు 500, 400 నుంచి 600 లోపు రైతు నష్టపోతా ఉన్నాడు.
ఇలా ఎందుకు నష్టపోవాలి రైతు? నువ్వు మద్దతు ధర ఇస్తావు, మద్దతు ధర ఇచ్చినప్పుడు మార్కెట్లు పెట్టి కొనుగోలు సెంటర్లు పెట్టి తొందరగా ఓపెన్ చేసి రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంది కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా ఎంత దిక్కుమాలిన పరిస్థితి ఉంది అంటే రాష్ట్రంలో నియోజకవర్గంలో యూరియా కొరత, పంటకు యూరియా ఇద్దామనంటే దానికి కూడా కొరత. మొక్కజొన్న రైతులైతే ఎకరానికి గిన్నె బస్తాలు ఇస్తాం, మరి వరికి గిన్నె బస్తాలు ఇస్తాం. ఇవాళ మొక్కజొన్న రైతుల పరిస్థితి ఎంత బాధాకరం అంటే మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు చెప్పంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఓపెన్ చేశారు. సరే ఇప్పటి వరకు ఒక బ్యాగ్ కొన్నారా అని అంటే ఒక బ్యాగ్ కూడా ఇవాళ వరకు కొనలేదు. కొనకపోగా ఇవాళ ఏమైంది, ఎకరానికి దాదాపు మా రైతు చెప్పింది మంచిగా ఎరువులు అన్ని పోసుకుంటే 40 క్వింటాల మరి మక్కు కొట్టి రైతు జీవితాలను ప్రజలను ఆగం చేస్తా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు, నీకేమన్నా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నావన్న సోయి కూడా మర్చిపోయినట్టుంది. అసలు ఒక ఆట ఆడుకున్నట్టుంది, ఒక పిల్లల ఆట లెక్కుంది ఈ ప్రభుత్వం. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఇలా ప్రభుత్వం ఉన్నది. మరి ఇంట్లో గెలిచి అందులో పార్టీ మారినటువంటి ఇక్కడున్న నాయకుడు కూడా మరి ఓపెన్ చేసిన వరకైనా మరి కొనుగోలు చేసే బాధ్యత కూడా మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని చెప్పేసి రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఈ 18 క్వింటాలు మాత్రమే కొంటా అన్న పరిమితిని తీసేసి రైతు ఎంత పండించినా కూడా కొనే బాధ్యత మద్దతు ధర కల్పించి కొనే బాధ్యత మరి ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ వర్షం ఏ టైంలో ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో తెలుస్తలేవు కాబట్టి రైతును ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా, ఎటువంటి నిబంధనలు, ఎటువంటి షరతులు పెట్టకుండా రైతును ఆదుకోవాలని చెప్పేసి మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు రైతులే, మొత్తం మంది కూడా రైతులే. ఈ యొక్క మొక్కజొన్న కుప్పలు కూడా రైతులే, వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. ఇగో మంచి ఎండిన కంకులు కూడా ఈ విధంగా మరి కొనుగోలు సెంటర్లు పెట్టాక ఈ విధంగా అయిపోయింది. దీనికి ఇప్పుడు ఎంత నష్టం వస్తుంది, ఆ నష్టపరిహారాన్ని కూడా మరి వాళ్లకు నష్టపరిహారంతో పాటు మరి మద్దతు ధరను కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కలెక్టర్ గారు, మీరు ఆఫీస్లో ఉన్నారు, కనీసం రైతు ఎక్కడెక్కడ మరి ఇబ్బందులు అవుతున్నాయి కొనుగోలు సెంటర్లకు వెళ్ళి చూడండి. మరి మొక్కజొన్నల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసారు, మరి ఒక్క బ్యాగ్ ఇవ్వలేదు ఇప్పటి వరకు, ఒక్క సంచి కూడా మరి అమ్ముడు పోలేదు. మరి ఎందుకు ఈ పరిస్థితితో మరి కలెక్టర్ గారు కూడా దీనిపైన శ్రద్ధ పెట్టాలని చెప్పేసి మేము రైతుల పక్షాన కలెక్టర్ గారికి మరి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తాము. జై తెలంగాణ, జై జై తెలంగాణ.